Praise the Lord and good morning. This is the day that the Lord has made for us to rejoice in it, for us to be glad in it. So let's learn from Numbers chapter 10 verse 35. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35వ వచనం. So it was, whenever the ark set out, that Moses said, Rise, O Lord, let your enemies be scattered, and let those who hate you flee before you. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక నేను. ఐ డోంట్ నో, మనం ఒక కైండ్ ఆఫ్ సిరీస్లోకి వెళ్ళినట్టుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే దేవుడు గాడ్ అరైజ్, ఆయన మనం ఫస్ట్గా అరైజ్ అయినప్పుడు మన లైఫ్లోకి వచ్చిన ఏ ఎనిమీస్ అయినా స్కాటర్ అవుతాయి. ఇదే మనం ఒకసారి కీర్తన 68వ అధ్యాయంలో మనం చదివాం. సో ఇస్రాయలైట్స్ ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు? వాళ్ళు ఆ క్లౌడ్ ఎక్కడ ఉందో, ఎక్కడ ఆగిపోతుందో అక్కడ క్యాంప్ చేసేవాళ్ళు. ఆ క్లౌడ్, ఆ మేఘం అన్నది వాళ్ళు ముందు వెళ్తానే ఉంది. అదే వాళ్ళకి గైడ్గా వెళ్తానే ఉంది. అది వెళ్ళి 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 ఎక్కడ ఆగిపోతుందో అక్కడ వాళ్ళు టెంట్ కట్టేసి క్యాంప్ చేసేవాళ్ళు. చూడండి, వెన్ గాడ్ సెట్స్ they used to set, when God moves they used to move with God. See, hallelujah, that's what we need to know. When the cloud moved, they moved with God. That was their journey. సో ఆ క్లౌడ్ మూవ్ అయినప్పుడు ప్రీస్ట్, లివైట్స్ అందరూ చాలా బిజీ అయిపోతారు. ఎందుకంటే ఆర్క్ ఆఫ్ ద లార్డ్ని ప్రిపేర్ చేయాలి, ఆర్క్ ఆఫ్ ద లార్డ్ ముందు వెళ్ళాలి. సో ప్రీస్ట్ హ్యాస్ టు గో ఆ హోలీ ప్లేస్కి వెళ్ళి ఆ ఆర్క్ని తీసుకొని ప్రీస్ట్ హ్యాస్ టు గో ఫ్రంట్లో. అదన్నీ చాలా చాలా థింగ్స్ జరుగుతూనే ఉండే. సో వాట్ హ్యాపెన్ ఈస్ హియర్, when God was moving, people of Israel was moving according to him. చూడండి, ఆయన ఎక్కడ ఆగిపోతారో వాళ్ళు అక్కడ ఆగిపోయేవాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంటే క్లౌడ్ బిగాన్ టు మూవ్ అయినప్పుడు ఆ క్యాంపులో ఉన్న వాళ్ళందరూ గబగబా వాళ్ళు సామాన్లు అన్నిటిని ప్యాక్ చేసుకొని, ఆ బిలాంగింగ్స్ని అన్నిటిని ప్యాక్ చేసుకొని, వాళ్ళ టెంట్ని అన్ని ఫోల్డ్ చేసుకొని ఆ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అండ్ ద టాబర్నాకిల్ వాగన్ మూవ్ అయినప్పుడు దాన్ని వెనకాల దే హావ్ టు మూవ్. హల్లెలూయా. నౌ లేకపోతే ఇంకా అక్కడ డీలే, నేను కొంచెం తర్వాత వస్తాను, నేను ఒక 1 hour తర్వాత వస్తాను, నేను 10 రోజుల తర్వాత వస్తాను చెప్పడానికి అక్కడ వీల్లేదు. దే హ్యావ్ టు మూవ్ విత్ గాడ్ as God moves. హల్లెలూయా. సో టుడే when God moves, are we sensitive to the move of God? దేవుడు మన లైఫ్లోకి మూవ్ అయినప్పుడు కొన్నిసార్లు మనం సెన్సిటివ్ కాదు. ఆ హోలీ స్పిరిట్ కంటిన్యూస్గా మనకు చెప్తారు, దిస్ ఇస్ కాదు, ఇలాగే వెళ్ళండి. ఆ మెల్లగా ఉన్న వాయిస్, ఇది కాదు, ఇది. కానీ ఆర్ వీ సెన్సిటివ్ టు దట్ మూవ్ ఆఫ్ గాడ్? సో టుడే మార్నింగ్ ఐ వాంటెడ్ టు సే దట్ మూవ్ విత్ గాడ్. దేవుడితోనే మూవ్ అవ్వండి. సో దట్ వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ రీచ్ టు యువర్ ప్రాపర్ డెస్టినేషన్. మన దేవుని మూవ్కి సెన్సిటివ్. దేవుడు మిమ్మల్ని ఒక పనికి పిలిస్తే వాట్ ఎవర్ వర్క్ అది ఫెయిత్ఫుల్గా చేయండి. మూవ్ విత్ హిమ్, దెన్ హీ విల్ ఎలివేట్ యూ, దెన్ హీ విల్ ఎక్స్పాండ్ యూ. అదొక డౌటే లేదు. వెన్ యూ ఆర్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. అవర్ లిటిల్ థింగ్, అవర్ లిటిల్ ఎఫర్ట్ టు షో దట్ లార్డ్ దిస్, ఈ పని నాకు మీరు ఇచ్చారు, ఐఎమ్ కమిటెడ్ టు దిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ లార్డ్. సో టుడే మార్నింగ్ ఐ వాంటెడ్ టు సే దట్ మూవ్ విత్ గాడ్. Be sensitive to the move of God. As the people of Israel were very sensitive. The cloud move avagane belongings pack chestaru, tent ni anninte fold chesi pack chestaru. Priests, Levites were very busy with taking the ark of the Lord, the tabernacle's wagon, anni they were busy. Same way, when you are very sensitive to the move of God, you know it, that you need to move with the Lord. You need to be alert. You need to be very sensitive to the Holy Spirit. You know that what to do. Okay, this is the next move. This is what I had to plan. This is what I need to speak. This is where I need to go. This is where I need to establish. This is what. So continuously a prompting into the life. Only when you are very, very sensitive to the Holy Spirit, then you will hear that voice. This is the way walking it. Hallelujah. So I pray today morning, may the Lord tune you to be sensitive to the move of God. Hallelujah. Shall we? Father, we thank you and we praise you for this wonderful morning, Lord. We praise your name, we glorify your name. Lord, help us to move with you, Lord. Help us to be very sensitive to your move, Lord. Lord, we don't want to be the people those who are very dumb, Lord, but we want to be alert, prepared,
to move with you, to be sensitive to your move, Lord. So that, Lord, we know that we will reach to our perfect destiny. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Hallelujah. Have a blessed day.